కలిసిన తర్వాత మేము పెట్టుకున్న ప్రోగ్రామ్ వచ్చేసి బీటీ అపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా పెట్టుకున్నాము కాదు. ఇది మంచి కార్యక్రమం, చక్కగా హైలైట్ చేయాలి. ఈ కార్యక్రమం మేము అందరం పాల్గొంటామని చెప్పని ఎంత హెల్ప్ చేస్తున్నారంటే మామూలుగా లేదు. చక్కగా ఎప్పటికప్పుడు ఫోన్ చేయడంతో వచ్చి చక్కగా కలుపుకోపోతున్నారు. అలాంటి ఎస్పీ గారు మనకు రావటం మన ఒక అదృష్టంగా భావించాలి. ఏ విషయమైనా కానీ ఎంత చక్కగా ఉపయోగకరంగా వింటున్నాడు, ఫాలోఅప్ చేస్తున్నాడు. అలాంటి ఎస్పీ గారు మనకు వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో ఆయన ముందు చక్కగా నడిపిస్తున్నందుకు మీరందరూ ధన్యవాదాలు కోరుతున్నాను ఎస్పీ గారికి. బాగా బాగా జయవాసి ఆయన సందేశాన్ని వస్తున్నా కోరుతున్నాను. భారతదేశానికి ప్రతీక అయినటువంటి, భారతదేశాన్ని గర్వంగా నిలుపుకునేటువంటి ఈ జాతీయ జెండా మన తెలుగువాడైనటువంటి పింగళ వెంకయ్య గారు రూపొందించడం, ముఖ్యంగా మన ఆంధ్రుడు రూపొందించడం చాలా ఆనందదాయకం. దాన్ని ఈరోజు మనం భారతదేశానికి అందరికీ కూడా ఒక గౌరవ సూచకంగా, ఒక ప్రతీకగా దాన్ని మనం ఏర్పరచుకున్నాం. అలాగే దాన్ని ఎక్కడ వెళ్ళినా కానీ మన జెండా ఎగురుతుందంటే మన గుండెలు ఉప్పొంగిపోతుంటాయి. మన జెండా చూస్తేనే ఒక గర్వం మనకు. అది మన మనసులో బయటనే కాదు, మన మనసులో ఎప్పుడు మనం నిలుపుకోవాలి. జాతీయత భావం అనేది ఎప్పుడు మన దేశం, మన ఊరు, మన అమ్మ నాన్న ఎలాగో మన దేశం అనే దానికి మన జాతీయ జెండా ఒక ప్రతీక. అది ధైర్య సాహసాలకు, అలాగే శాంతి, అభివృద్ధి అన్నిటి కూడా అది ఒక చిహ్నంగా నిలుస్తుంది. దాని యొక్క గొప్పదనాన్ని మనం ఎప్పటికప్పుడు దాన్ని ప్రజలకి, విద్యార్థులకి తెలియజేస్తూ దేశం పట్ల ఒక అంకిత భావంతో ఒక ప్రత్యేకించి 3600 ఉపాధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గుప్తా గారు, మన కమిషనర్ వెంకటకృష్ణ గారు, మన నాగేశ్వరరావు గారు, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారు, ఇంకా ఇక్కడికి చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా స్టూడెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఇంటర్నేషనల్ అధ్యక్షులు రామకృష్ణ గారు, నా మీద అభిమానం ఎవరికి ఉంటుంది అని అనుకోవాలి. నాకు చాలా పక్కన పెట్టి ముందుకు వస్తున్న డివైడర్లు కానీ, చెట్లు వేయటం కానీ ఎన్నో కార్యక్రమాలు. జై హింద్, జై వాసవి. సేవ ఎప్పటికీ, స్నేహం ఎల్లప్పటికీ, సెలవు ఇప్పటికీ. సంస్థగా మరి 1,00,000 రూపాయల నగదు బహుమతోటి మరి నాయకులు కూడా కాళేశ్వరంకి వస్తే భోజనం ఎక్కడ బాగుంటుందంటే వాసవిక్లో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అక్కడ భోజనానికి వెళ్దాము, లేకుంటే తెప్పి అనే పరిస్థితులు 1,00,000 మందికి మనం ఈ సరస్వతి పుష్కరాల్లో భోజనాలు ఏర్పాటు చేశాం. అనేక పాఠశాలలో సుమారు 2,00,000 నోటు పుస్తకాలు ఏర్పాటు చేశాం. 1 కోటి రూపాయలు విద్యానిధికి ఇచ్చాం. తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా మంది అతిథులు చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతవరకు మీ దగ్గరికి వచ్చి ఫోల్డింగ్ చేసేంత వరకు ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో 3600 ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన, మనం సుమారు ఒక 11 ప్రాంతాలలో మనం ఈ జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి నిన్నటి రోజు విజయవాడలో, ఈ రోజు ఒంగోలులో, మరి చెన్నై, కోయంబత్తూరు, వరంగల్, భువనగిరి, హైదరాబాద్, ఈ విధంగా 11 ప్రాంతాల్లో ఈ భారత జాతీయ జెండా ప్రదర్శన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ జాతీయ జెండా రూపకల్పన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా వాస్తవ్యుడు పింగిలి వెంకయ్య గారు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ జాతీయ జెండా 1906 నుంచి 1921 వరకు ఇన్ని సంవత్సరాలుగా దీన్ని రూపకల్పన చేసి చిట్ట చివరగా 1921లో విజయవాడలో జరిగినటువంటి ఆ రోజు కాంగ్రెస్ సమావేశంలో రూపొందించినటువంటి వ్యక్తి పింగిలి వెంకయ్య గారు అని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 1947లో జూలై 22వ తేదీన రాజ్యాంగ జనార్దన్ గారికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా దామోదర్ గారికి, అదేవిధంగా ఏకేవికే కాలేజీ వారికి, వారి యాజమాన్యానికి, విద్యార్థి भारत माता की on the occasion of మా ఆవేదన ముఖ్యంగా అందరిలో వరంగల్ నుంచి దాచేపల్లి సీతారామయ్య గారిని వెనక్కి మీద రావాలనుకుంటున్నాం. నా టైం తక్కువ ఉన్నందువల్ల అందరికీ 2 నిమిషాలే టైం ఇస్తాం.
చెప్పు మీరు చెప్పండి నాది ఆయన తగులుగాను